యలమంచిలి ప్రాంతాల్లో మండుతున్న ఎండలు మామిడి పంటకు ప్రతికూలంగా మారాయి. పంట దెబ్బతిని నాణ్యత లేకపోవడంతో ధరలు పడిపోయి ఎగుమతులు నిలిచిపోయాయి. గత 10 రోజులుగా విపరీతంగా కాస్తున్న ఎండలు, అత్యధిక ఉష్ణోగ్రతలతో చెట్లుకున్న మామిడికాయలు పూర్తిగా పక్వానికి రాకుండానే రాలిపోతున్నాయి. వీటిని ముగ్గబెట్టిన ధర రాక రైతులు నష్టపోతున్నారు. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, అచ్యుతాపురం, నర్సీపట్నం, చోడవరం, పరవాడ ప్రాంతాల్లో మామిడి పండ్లు హోల్సేల్ మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వ్యాపారులు దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది మామిడి పంట ప్రారంభంలో పూత ఆశాజనకంగా ఉంది. మంచి కాపు కాసింది. ఇటీవల ఈదురుగాలులకు ఎక్కువ పంట నేలరాలిపోయింది. మిగిలిన పంటకైనా మంచి ధర వస్తుందని రైతులు భావించారు. వీరి ఆశలు నీరుగారాయి. ఎండల తీవ్రతకు చెట్లకు ఉన్న కాయలు పూర్తిగా పక్వానికి రాకుండానే రాలిపోతున్నాయి. ముగ్గబెట్టిన కాయలు 2 రోజులకే పాడైపోతున్నాయి. వ్యాపారులు ఎక్కువ మొత్తంలో రైతుల వద్ద సరుకు కొనుగోలుకు భయపడి ముందుకు రావడం లేదు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి ఎగుమతి అవుతుంది. దీనికి కనీసం 4 రోజుల సమయం పడుతుంది. ఈలోగా లారీలోనే పాడైపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగా స్థానికంగా అమ్మకాలతో రైతులు సరిపెడుతున్నారు. ఈ నెల ప్రారంభంలో క్రేట్ మామిడి పండ్ల ధరలు బంగినపల్లి 800, రసాలు 700, కొత్తపల్లి కొబ్బరి రకం మామిడి 1400 పలికేవి. ఇటీవల బంగినపల్లి 500, రసాలు 350, కొత్తపల్లి కొబ్బరి 800 రూపాయల ధర పడిపోయిందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇతర రకాల క్రేటు 250 రూపాయలు మించి ధర పలకడం లేదని వారంటున్నారు. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. ఒక క్రేటుకు సైజును బట్టి 60 కాయల వరకు ఉంటాయి. ఎండల తీవ్రత వల్ల చెట్ల నుంచి కాయలు రాలిపోతున్నాయి. నాణ్యత లేక పండ్లు అమ్మకాలు తగ్గాయి. రేట్లు బాగా పడిపోయాయి. రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలంగా లేదు. ప్రారంభంలో పూత బాగుంది. విపరీతంగా కాపు కాసింది. పక్వానికి వచ్చేసరికి కాయలు కింద పుచ్చు వచ్చింది. దీనివల్ల పంట పోయింది అని మామిడి పండ్ల వ్యాపారుల సంఘం అధ్యక్షులు యలమంచిలికి చెందిన కోన సత్యబాబు పేర్కొన్నారు.